హలో అండి అందరికీ. ముందుగా నా వీడియోస్ అన్నిటినీ చూసిన వాళ్ళందరికీ, అలాగే లైక్ చేసిన వాళ్ళందరికీ, కామెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు వచ్చేసి మన అరటి చెట్టుకి గెల అయితే వచ్చేసిందండి. ఈ గెల ఎన్ని రోజులది అనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియోని లాస్ట్ వరకు చూడండి. నాకైతే అరటి మొక్క నాటాలనేసి ఎప్పటి నుంచో కోరిక ఉండేదండి. ఫైనల్గా ఇప్పుడైతే అరటి మొక్క అయితే నాటుకున్నాను. మన అరటి మొక్కకి గెల అనేది స్టార్ట్ అయింది. ఇది జస్ట్ 4 రోజులు అయిందండి. ఇలా ఈ స్టేజ్కి వచ్చింది. ఫస్ట్ డే వచ్చినప్పుడు నేను మీకు ఒక వీడియో పెట్టాను. షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి. డైలీ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. ఇది వచ్చేసి 4 రోజులు అయింది. ఆకులు అయితే చాలా పెద్దగా విచ్చుకున్నాయి చూడండి. ఎన్ని రోజులకు గెల వస్తుంది అనేది నాకు కూడా తెలీదు. ఎందుకంటే ఇది నేను ఫస్ట్ టైం ఈ అరటి మొక్క నాటడం అనేది. దాని చుట్టూ ఉన్న చిన్న చిన్న పిలకలన్నీ కట్ చేసేసాను. అది కట్ చేసేస్తూ ఉంటేనే మనకి గెల వచ్చినా సరే అరటిపళ్ళు మంచి సైజులో వస్తాయని నేను ఇంతకుముందు వీడియోలో చెప్పానండి. అలాగే ఈ మొక్కకి కూడా నీరైతే ఎక్కువగా పోయాలి. ఎంత నీరు వేస్తే అంత మంచిది ఈ అరటి మొక్కకి. ఎందుకంటే మనం అది ఈ గెల అయిపోయిన తర్వాత మొక్క కోసినా సరే చక్కగా నీరు అనేది అందులో నుంచి ఊరుతూ ఉంటుంది. ఆ మొక్క నుంచి వచ్చే వాటర్ కూడా మనకి హెల్త్కి చాలా మంచిది. అందుకనేసి ఈ మొక్క ఎప్పుడు మొక్క మొదల్లో తడిగానే ఉండాలి. వీలైనంత వరకు నీళ్ళు ఎక్కువ పోస్తూ ఉండాలి. ఆవు పేడ వేయాలి మొక్క మొదల్లో. అలాగే మొక్క మొదల్లో ఎప్పుడు నీట్గా ఉన్నట్టు చూసుకోవాలి. గడ్డి అది ఏమీ ఉండొద్దు. దాని చుట్టుపక్కల కూడా దాని దగ్గరలో ఏమి మొక్కలు ఉండకుండా ఉంటేనే ఇవి చక్కగా పెరుగుతుంది. చాలా ఫ్రీగా వదిలేయాలి ఈ అరటి మొక్కకైతే. గడ్డి మొత్తం తీసేసి మొక్క మొదల్లో ఆవు పేడ అప్పుడప్పుడు వేస్తూ ఉండాలి. చూడండి ఎంత చక్కగా ఎంత బుస్సీగా ఉందో మన అరటి మొక్క అయితే. చాలా పెద్దగా ఉంది. ఈ రోజుకి 4 రోజులకి మనకి ఈ స్టేజ్లో అయితే ఉందండి గెల. మొత్తం కిందకైతే వంగిపోయింది. గెల వచ్చే ముందు ఈ అరటి మొక్క కూడా ఒక పక్కకి వంగిపోతూ ఉంటుంది. మనం ఏదైనా సపోర్ట్కి కర్ర లాంటిది ఏదైనా కట్టుకోవాలి గెల పెరిగే కొద్దీ. చూడ్డానికైతే చాలా బాగుంది కదా. మన చేత్తో నాటిన మొక్క నుంచి పళ్ళైనా పువ్వులైనా ఏదైనా వస్తే అది చూడ్డానికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. మనం తినే కంట నలుగురికి పంచాలని అయితే అనిపిస్తూ ఉంటుంది నాకైతే. ఇవన్నీ కూడా మనం ఒక గెల మొత్తం తినేలేము కదా. ఒకవేళ ఇది హార్వెస్ట్ చేస్తే మీకు తప్పకుండా చూపిస్తాను. గెల ఎన్ని రోజులకు వస్తుంది అనేది నాకు కూడా తెలీదు. ఈ అరటి మొక్క మీద నాకు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. చూడాలి మరి. ఎవరికైనా చూడాలని ఉంటే కామెంట్ చేయండి. చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి.